ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండుల్లా. అలాగే పక్కకు గంట ఉంటది, ఆ గంట నొక్కుర్రి. గంట నొక్కితే ఏంటంటే మేము చేసే వీడియోస్ మీకు ప్రతిదీ నోటిఫికేషన్ గా వస్తాయి. మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకోసం మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా ఈ వీడియో చేయమని ఆ వీడియో చేయమని, సో వాళ్ళ కోసం రోజు ఒక్కో వీడియో చేస్తున్నాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోస్ ని స్కిప్ చేయకుండా చూడండి. అయితే విలేజ్ లో లేచిపోతే పార్ట్ 2 వచ్చింది కదా, పార్ట్ 3 కావాలని అందరు అడుగుతున్నారు. అయితే ఆ పార్ట్ 3 ఒక 3 సార్లు చేసినామండి వీడియో, అది ఎందుకో గ్యాలరీకి డౌన్లోడ్ అయితలేదు. సో త్వరలో మీకోసం మళ్ళీ చేసి అప్లోడ్ చేస్తాము. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు పెళ్ళాం మంచిగా ఉంటే అత్త మాటలు ఎట్లుంటాయి, మందికి ఏమని చెప్తుంది అనేదే ఈ వీడియో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి. ఓ అవో ఇంత పొద్దెక్కింది, ఇంకా ఆకిలు ఉడవలేదు, చల్లలేదు, ఇది ఇంకా లేవలేదు ఏంది? మొగన్ని పట్టుకొని ఎంతసేపు అంటదో, ఇక మొగని పక్కలకి దానికి లేవ బుద్ధి అయితే లేదు రావచ్చు కానీ చూద్దాం, మెల్లగాడికి ఏదైనా సప్పుడు చేద్దాం, అట్లనైనా లేస్తుందేమో. ఏమండి ఇక వదిలిపెట్టండి, తెల్లారిపోయింది, మళ్ళీ మీ అమ్మ లొల్లి పెడుతుంది. మా అమ్మ ఎత్తతి ఏ పని, ఊకే పని పని అని తెల్లారంగానే లేస్తాను. అవునారా బాడుకో, నేను ముసల్దాన్నేమో చెయ్యాలి, మీరేమో మంచిగా వంటారా, తెల్లారింది ఇక వదిలిపెడితే ఏం రాదాన్ని నీ కావురం కట్టపాలుగాను. వదలండి, ఇక పని చేయాలి, మళ్ళీ మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, వంట చేయొద్దా? సరేలే వెళ్ళు మరిగా. అబ్బో అత్తాన్ని చూసిందంటే ఏంటో మొగనికి ఎక్కి చెప్పినాన్ని తిప్పిస్తుంది, నేను ఓనన్న పోతా. లేచిందో మా అత్త, ఎంత బ్లూతాందో ఇంకా లేవలేదని. హలో డియర్, వంట అయిందా? అయిందండి. అబ్బాయి డ్రెస్ లో ఎంత మంచిగా ఉన్నవే, గిట్లా డ్రెస్లు వేసుకుంటే ఏంది, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఊకే ముసల్దాన్ తీరు చీరలు కడుతూ. ఏమోనండి, మీ అమ్మ ఏమంటదో అని భయం. ఏ దాంతో ఏందే, నేను ఉండగా నీకు. ఏం కూర వండినావు మరి? టమాటా కూర అండి, కోడిగుడ్డు ఉడికేసినండి. 3 ఉండే కోడిగుడ్లు మీకు 2 బాక్స్లో పెట్టినా, ఒకటి తిని పోండి. చూసినవా అయ్యలంగబోటి, ఇక నాకు లేకుంటావనా ఎమోగునికైతే నింపుతాంది. నీకు అద్దా, ఒకటి కూడా నువ్వే తిను, నాకేమి ఇప్పుడు ఆకలి లేదు. నేను టిఫిన్ బాక్స్కి తీసుకొని వెళ్తా. సరే అండి. వెళ్ళొస్తా బంగారం, జాగ్రత్త ఉండు, మంచిగా తిను సరేనా, తొందర వస్తాయి రోజు. సరే అండి, తొందర రండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వు ముఖం గట్ల పెట్టకరా, నాకు మంచిగా అనిపించదు, అక్కడ పనికడ మనసున పట్టది. ఈ సోపు సైకిల్ తొక్క పెళ్ళని రాగానే ఇంత మార్పు వచ్చిందేమ్రా, ఇక్కడ అవ్వున్నదని గుర్తున్నా అదే పాడుకో నీకు. సరే అండి, పోయిరా అండి. జాగ్రత్త మరి, వెళ్తున్నా, బాయ్. సరే అండి, బాయ్. దీంతో నాకే బౌరు ప్లాడ్ది ఏమ్మాయి చేసిందో, నా కొడుకును మొత్తం కొంగు గట్టేసుకుని తిరుగుతుంది. అవ్వలేడు అన్నట్టు వాడు మొత్తానికి నాతో మాట్లాడతలేడు కదా. ఇంట్లుంటే అంతా పిసలేసినట్టు అయితే తెలిసే, బయట కన్నా పోయొద్దును. మచ్చి మునిగింది, ఏంది నా బుద్ధి పాడైతలేదు. దావకన్లకు పోయినవా లేదా మళ్ళక్క? తీరినా ఏ పనులు పొద్దుగానే తీరినాయి కదా, పొద్దుగానే ముచ్చట పెడతారు. ఇప్పుడే మళ్ళక్క వచ్చింది, జ్వరం వచ్చిందట, మాట్లాడుతున్నాం, నువ్వు వచ్చినావు. నాకు ఇంట్లుంటే అంత పిసలెత్తాంది, అందుకే మొకే వచ్చిన. ఎందుకే నర్సవ్వ, ఏమైంది ఇంట్లో? కోడలు ఉండే, కోడలతో టైం పాస్ అయితలేదే. దాని జట్టు కొరిగి అది నాశనం అయిపోను, నా గండ నా ఏడాదాపురమైందోనే, అది ఎంత దరిద్రం వచ్చి ఇంట్లో వచ్చినట్టు అయింది కదా. ఏమైంది నర్సక్క గట్ల అంటున్నావు? ఓ అది వచ్చినప్పటి నుండి నా కొడుకు దాని కొంగు పట్టుకొని తిరుగుతాండే. అవ్వ తిన్నవా అంటలేడు, ఉన్నవా అంటలేడు, అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకుంటలేరే. పెళ్ళం రాగానే అవ్వ దయ్యమైంది, పెళ్ళం బెల్లమైందా అనే ఇక అట్లనే ఉంది. ఓ అవ్వో పొద్దెక్కదాకలు ఎత్తలేదే, మంచిగా మొగని పట్టుకుని ఏమంటాంది. ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళేనాయే, ఇక వండకపోతే ఏం చెప్తున్నారు సత్త, నువ్వు చిత్రం మాట్లాడుతావు. పెళ్ళై 6 నెలలు అయితే ఇంకా కొత్తగానేనాయే, నీ కొత్తగా పాడగాను. ఎప్పుడు మొగని పట్టుకునేమంటారే? పొద్దెక్కిపోతాంది, అస్సలు ఎత్తనే లేదు. నేను లేచి చెయ్యాలని ఉంది పని వాళ్ళకు, అందుకే పంటారు. ఇగో టమాటా కోడిగుడ్ల కూర అండిందే, 3 గుడ్లే ఉడకబెట్టుకున్నారు, 2 మొగనికి బాక్స్ లో పెట్టింది, ఒకటి ఉంటే అది తిన్నదే. నేను అట్టే కూర గింతంత ఉంచింది నాకు, గింతంత వేసుకొని తిన్నా ఎటుగాలే. అదేంటన్నట్టే, ఇంట్లో నువ్వు లేవా ఏంటి? నీకో గుడ్డు ఉంచితే ఏమవునట? ఇక చెప్పే మల్లక్క, నువ్వు నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు. నాకు మొగడా ముద్దా, ఇక దానికి ఏంది భయపడేది అన్నట్టు నన్ను తెత్తలేరే. అయితే బయటి నర్సక్క, బాధపడకు, ఇక కొత్త మురుపం కదా, గట్లనే ఉంటారు. మా ముసలోడన్న నన్ను గట్ట చూసుకోలేదే, ఇల్లు ఎప్పుడు ముద్దు ముచ్చట అన్నట్టు ఎప్పుడు ముద్దులు పెట్టుకుంటా ముచ్చట పెట్టుకుంటా ఉంటారు ఇంట్లో. నాకు పిసలు ఎత్తాంది, అల్లని చూడబుద్ధి అయితే లేదు.
గన్ని రూమ్లు ఉన్నాయి, నువ్వు వాళ్ళని చూసుకుంటే ఎందుకుంటానవే? నీ రూమ్ లో నువ్వు ఉండక నా ముంగట కూడా ముద్దులు పెట్టుకుంటారే. ఏ ఊకోనారు సక్క, ఎంత కొంచెం అన్నలకి ఇజ్జత్ అనిపించదా? నీ ముంగట ఎట్లా ముద్దు పెట్టుకుంటారు? వాళ్ళు తెగబడి ఉన్నారే, వాళ్ళకు నేను అనిపిస్తలేను కళ్ళకు. అయితే నీ బుక్కడేదో నువ్వు తిని సప్పుడేక నీ రూమ్ లో నువ్వు ఉండక వాళ్ళతో నీకేంటి? సరే మళ్ళక్క, ఇక పోతున్నా పొలం కాడికి పోయత్త. పోక వారం రోజులు అవుతుంది, ఆ పొలం ఎట్లా మునిగి పాడైందో. పోయే చూసినావే లంగ సమితి ఇది. ఆ కొడుకు కోడలు మంచిగుంటే దీని కండ్లే ఓర్వయే. వాళ్ళు కొత్తనే పెళ్లి చేసుకునే, ఇంకా పిల్లలు లేకపాయే. వాళ్ళు కలిసి ఉంటే దీని బుద్ధనొత్తున్నాదే. దీని మొఖం మాండ. అవును మల్లక్క, దీని ముంగట్నే ముద్దు పెట్టుకుంటారట. ఎవరైనా గట్ల ముద్దు పెట్టుకుంటారా? దీని ఎక్కించి ఎప్పుడు అవసరం 5 మందికి. ఎండోలకున్న అత్త కొడలు ఒకటి అవుతారు కానీ ఇది మందికి ఎప్పిద్దే తీస్తుంది అల్లది. అట్లా కాదే లచ్చి, దీనికి ఆవుతలేదు కావచ్చు ఆతృత. మొగుడు పిల్లం కలిసి ఉంటే దీనికి దాని మొగుడు గుర్తుకొస్తాడు కావచ్చు. ఆడేమో ఎప్పుడో చచ్చిపోయే, అందుకే ఇది ఇట్లా చేస్తుంది. ఇది వాళ్ళు వన్నకాడికి పోయి చూసే రకమే. వాళ్ళు వన్నరా ఏం చెప్తుర్రా అని వాళ్ళు డోర్లు వేసుకున్నా కూడా సందులకే అన్న చూస్తుంది ఇది లంగబొడి. దీనికి మొగుడు ఉంటే ఇది ఆగుతున్నా కానీ ఇప్పుడు వచ్చిర్రా అండి, ఈరోజు తొందరనే వచ్చిర్రు. నువ్వు పోయేటప్పుడు ముఖమంతా ఎట్లనో పెట్టినావని నాకు మంచిగా అనిపించలేదురా, అందుకే తొందర వచ్చేసిన. సరే పదండి, ఫ్రెష్ అయ్యుదురు. ఇవరి రాకనేమో బెడ్రూమ్ లోనే వన్నది ఇది. మొగుడు రాగానే ఉరికత్తాంది దీని కళ్ళు మాండ. అబ్బా ఇది టీవీలా మూతి పెట్టింది కదా, పిలిస్తే మా అవ్వ ఏమనుకుంటుందో. ఆగో ఏదో సప్పుడు వచ్చి పాడైతుంది. రావే పడుకుందాం రా. నేను వస్తా, మీరు వెళ్ళండి. ఓహో గిడా కథ. ఈ అవ్వ 8 అయితే లేదు, ఇప్పుడే వంటరాట. పోతాందిగా మొగని పక్కల వంటే తెల్లారింది తెలియదు, పొద్దుకింది తెలియదు. లంగ సమితి నా మొగనికి ఏం పెట్టి పాడైందో. మొత్తం వాడు దీన్ని వదిలిపెడతానే లేడు, అవ్వా అని చూస్తేనే లేడు నన్ను. దీని కండు మండ, దీని కండ్లల్లో కాకులు గోడువా, దీన్ని ఎత్తుకపోను జల్ది. ఇక వంటారు, మంచి అలుముకొని వంటారు. ఏమండి మీరు నాకు దొరకడం చాలా అదృష్టం అండి. ఈ బాడుకోకి ఏమైనా సిగ్గుందా? గవిని కాలొత్తుతాడు సిగ్గులేని బాడుకో. అవునా డియర్, నువ్వు కూడా దొరకడం నాకు చాలా అదృష్టం. ఎందుకు కాళ్ళు ఇంతగానం నొస్తున్నాయి నీకు? హాస్పిటల్ వెళ్దాం పారేపు. సరే అండి వెళ్దాం. నాకు జ్వరం వచ్చింది, ఒక గోళీదే అని అంటేనే ఉదేడుగా నీ బాడుకో. దానికి కాళ్ళు నొత్తున్నాయట, హాస్పిటల్ పట్టుకపోతారట. నీ అవ్వ బెల్లమే అయింది కదా దీనికి. చాలండి, వచ్చి పడుకోండి. నాకు పని చేసే కాడ కూడా నువ్వే గుర్తొస్తున్నావు. అస్సలు పని చేయ బుద్ధి అయితే లేదు తెలుసా. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు నాకు. ఎందుకు పోతున్నారా మరి? పని బంద్ చేసి ఇంత అర్థమైన పేరు. అవునా అండి, నాకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి అస్సలు ఉండలేకపోతున్నా. నేను కూడా ఇళ్ళను ఇట్లా కాదు, ఇళ్ళను ఎట్లయినా చేసి నేను విడగొట్టాలి. నా మొవ్వడు నేనన్నా ఇంత మంచిగా కలిసి లేము. ఇల్లు నా ముంగట గిట్లుంటా అంటే నాకంత కడుపంతా ఉబ్బు కత్తంది. ఏదో ఒక రకంగా వీళ్ళని విడగొట్టాలి నేను. చూసిరు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.